వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా రేణిగుంటలో లిథియం సెల్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. విజయం సాధించిన టీజీ భరత్ అభిమానులకు విదేశీ విహారయాత్ర. దసరా ఉత్సవాల విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపిన మంత్రి కొండ సురేఖ. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హైదరాబాద్ విమోచన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ. జీరో అవర్లో మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహం నందు సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు 46 చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అలాగే అదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో పేద ప్రజలకు ఎంత డబ్బు కట్టినా అంత రసీద్ బిల్స్ ఇవ్వాలని, పేద ప్రజలకు ఎంతో మేలు చేసేవారు అవుతారని, లేని ఎడల దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. దేవుళ్లు భావించే డాక్టర్లను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి సహాయం చేసిన వారు అవుతారని, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అప్పులు చేసి ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు కాపాడడానికి చాలా కష్టపడి ఆసుపత్రికి డబ్బులు కడతారని, అందుకు మీరు బిల్లు రసీదు ఇస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి కొంతవరకు సహాయం చేసిన వారం అవుతామని రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మంచి కార్యక్రమం చేశారు. పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఎవరైనా సరే హాస్పిటల్ బిల్స్ ఇస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 46 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 46 మందికి గాను 15,14,167 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నా ద్వారా 156 మంది బెనిఫిషియర్స్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. దాదాపుగా 326 మంది అప్లికేషన్లు సీఎం ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది. 156 మందికి చెక్కులు ఇప్పటి వరకు ఇచ్చాం. ఇంకా 170 మంది చెక్కులు మరి తొందరలోనే బెనిఫిషియర్స్ కి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్ కి అందరూ అర్హులే. ఎవరైనా కానీ మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూయించుకున్న వాళ్ళు దయచేసి మీరు ఆ బిల్స్ నాకు తెచ్చిస్తే, నాకు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకుపోయినా ఆయన నేను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు తెచ్చిచ్చేదానికి పనిచేస్తాం. అదేవిధంగా ఆదోళనలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లందరికీ నాకు వచ్చిన కంప్లైంట్ల మేరకు దయచేసి గౌరవనీయులైన డాక్టర్లందరూ కూడా పేద ప్రజలకు తమరు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎంత డబ్బు కట్టింటారో అంత డబ్బు కూడా మీరు రసీదులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అధిక మొత్తంలో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు చాలా మంది మీడియా సోదరులైతేనేమి, ప్రజలైతేనేమి చాలా మంది మన ఆదోనిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి ఎవరైతే పేషెంట్లు కట్టిన డబ్బుకి రసీదులు ఇవ్వడం లేదు అని చాలా మంది చెప్తున్నారు. మరి గౌరవ విజ్ఞప్తి చేస్తున్నాం, పేషెంట్ ఎంత డబ్బు కట్టినాడంటే అంత డబ్బుకి మీరు బిల్లులు ఇవ్వండి. ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే ఇక మీదట అటువంటిది చేయొద్దండి. మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా. మీరు మార్చుకోకపోతే, ఆ విధానం మార్చుకోకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా. మీరు మార్చుకోకపోతే, ఆ విధానం మార్చుకోకపోతే
ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ పైన మాకు వేరేంటి దేశం కానీ ఇంకోటి కానీ లేదు. కానీ పేదవాళ్ళకి సహాయం చేసే దాంట్లో మీరు కట్టిన డబ్బుకు రసీదు దయచేసి ఇవ్వవలసిందిగా మేము మా ఎన్డీఏ కూటమి తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి గౌరవనీయులైన డాక్టర్లందరూ కూడా ఇన్ని రోజులు ఏదైనా చేసి ఉంటే దాన్ని విరమించుకోండి. ఇక మీదట పేషెంట్ ఎంత డబ్బు కట్టి ఉంటే ఏ ట్రీట్మెంట్ కి ఎంత కట్టి ఉంటే అంతకు మీరు రసీదు ఇవ్వండి. మీ విధానం మార్చుకోండి. దయచేసి ఎన్డీఏ కూటమి తరఫున ఆదోళనలో ఉన్న నర్సింగ్ హోమ్ డాక్టర్లకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని అన్యగా భావించద్దండి. మీ పైన మాకేమి అందరి పైన సదాభిప్రాయం ఉంది. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది మీడియా ద్వారా నాకు తెలిసింది. ప్రజలు కూడా తెలియజేశారు. కాబట్టి మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఎంతమంది రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఆదోని పట్టణ కమిటీని మరి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఎన్ఐటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కుడా చైర్మన్ ఎనగల వెంకట్రామరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు. श्रीमान कार्ड इलेक्शन के लिए हाजिर है. श्रीमान श्रीमान कार्ड इलेक्शन के लिए हाजिर है. श्रीमान తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. జాతీయ గాంధీ ನಿಮ್ಮ ಲೈನ್ ఉన్నాయిరా. కార్యక్రమానికి ముఖ్య తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రిగా నేడు ప్రజాపాలన దినోత్సవంతో పాలు పంచుకుంటాం నాకెంతో ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ ప్రజల నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్తావనకి నాంది పలికారు. ఈ శుభదినాన్ని విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పౌచన చేసేలా ప్రవర్తించడం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవం తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కార లక్ష్యంగా
ప్రజల కోరిన భూ వివాదం లేని తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్ని పరిష్కారం చూపిస్తున్నాం. ఈ హన్మకొండ జిల్లాలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నాను. తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలోని మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి యూనిట్లో నిల్వ ఉంచిన బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 70 నుండి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రి ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే నా దగ్గర లేవనే నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం, సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం, మెసేజ్లు చేసినా రిప్లై ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ కుల శ్రీహర్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్వస్తి నారి స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. But they saying we side will say delay. Vinandi. I am a member of parliament. I am asking for public issues. I am not asking for personal issues. Please understand this. నేను నా పర్సనల్ పనులు అడుగుతలేను మిమ్మల్ని. పబ్లిక్ ఇష్యూస్ మీద పబ్లిక్ ఇష్యూస్ మీద మీరు స్పందించాలి. ఇట్ ఈస్ నాట్ అ రిక్వెస్ట్, ఇట్స్ అ డిమాండ్, ఇట్స్ అ పబ్లిక్ రైట్. సో యూ మేక్ షూర్ దట్ ఎనీ రిక్వెస్ట్ ఇస్ సెండ్, యూ రిప్లై ఇమీడియట్లీ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. పర్సనల్ ఇష్యూస్ అసలు సంబంధమే లేదు. I don't even ask, but make sure that public issues you respond immediately. Is that fair enough? There is no fair enough. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని జరుగుతున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని లంబాడీ సంఘం నాయకులు స్పష్టం చేశారు. దీనికి నిరసనగా ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్కులో జరగనున్న లంబాడీల ఆత్మగౌరవ సభ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో లంబాడీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు బారస జిల్లా అధ్యక్షులు కవిత మాలత్ మాట్లాడుతూ లంబాడీ సమాజం హక్కుల గౌరవం కోసం అందరూ ఐక్యంగా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అది మా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7% దాదాపు 30 నుంచి 30 లక్షల మంది లంబాడా గిరిజన సోదరులందరికీ అధైర్యపడొద్దు, శాంతియుతంగా జాతి పక్షాన మేమందరం ఉన్నాం, మనందరం ఐక్యం కావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పడానికి రేపు ఇందిరా పార్క్ దగ్గర ఈ వేదిక ఏర్పాటు చేశాం. ఆ వేదిక సమక్షంలో చాలా మంది ఉన్న మేధావులు, విద్యార్థి నాయకులు, ఉద్యోగ సంఘాల వాళ్ళు, క్షేత్రస్థాయిలో నాయకులు చాలా మంది వచ్చి కూడా వారి యొక్క మనసున్న బాధ కావచ్చు, అందరూ కూడా లంబాడ జాతికి మనంతా ఒక్కటే, అందరం కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరినో బ్లాక్మెయిల్ వీళ్ళు ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తూ యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ మా లంబాడ జాతిలో ఉద్యోగం చేస్తున్న, ఆదిలాబాద్ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ నాయకులు ఉద్యోగ సంఘాలను వారి మీద దాడి చేసుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ మీరున్నారు. కానీ మేము అటువంటి జోలికి పోకుండా శాంతియుతంగా మనందరం కలిసి ఉందాము, ఇటువంటి పొరపచాలు ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పడానికి వేది పెట్టాం. తప్పకుండా దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
మీరు ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచిన విషయం అది అందరికీ తెలిసిందే, కొత్త చెప్పాల్సింది లేదు. కొత్తగా ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఎవరు రాజకీయ లబ్ధికో దేనికో తేపపోతొచ్చి లంబడంలో వలసిపోయి వచ్చినాను, లేకపోతే మా మీద కళ్ళు మంటగానో ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు. ఈ సభలో అంటే ఈ 19వ సభ కావచ్చు, రానున్న రోజుల్లో ఇది ఎప్పటికి కూడా ఎస్టీలో ఉన్న లంబాడ జాతికి ఎటువంటి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కింద తండా నుంచి హైదరాబాద్ ఇంద్రాబాద్ వరకు ఇదే వేదిక మీరందరినీ ఆహ్వానుకోండి. మీరు వచ్చిన వాళ్ళే కాదు, అందుబాటులో లేని వాళ్ళు మిగతా అంటే ఇవాళ అందరూ ఒకటే అనుకున్నాం, జాతి కొరకు పార్టీలు అనే మాట పక్కన పెట్టి జాతి ఒకటే జాతి, లంబాడ జాతి ఒకటే కులం జాతి, అందరూ ఏకమై అన్నింటి పక్కన పెట్టి రేపు అందరూ వేదిక మీద రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాము. ఖమ్మం జిల్లా తెల్లడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో లంచం ఘటన వెలుగులోకి వచ్చింది. భూమి పట్టా చేసేందుకు ఒక వ్యక్తి నుండి 10,000 లంచం స్వీకరిస్తూ 3 అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకున్న వారిలో తెల్లడ తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కరరావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఉన్నారని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నది. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండి, భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్, ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు, కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి ట్రాప్కి గురయ్యారు. వాళ్ళు ఒక రైతు తన 15 గుంటల భూమిని భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ 15 గుంటల భూమికి వీళ్ళు 10,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట 12,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక 15 గుంటల భూమికి సంబంధించి. రైతు తనకి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది. తర్వాత ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేసాం. ఈరోజు ఆ 12,000 రిక్వెస్ట్ చేసినంత 10,000 2,000 రూపాయలు తగ్గించారు. మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే. తర్వాత తగ్గించిన ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఇందులో ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కంప్యూటర్ ఆపరేటర్ 3 కూడా ఇన్వాల్వ్ అయినారు. 3ని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము. ఈరోజు అరెస్ట్ చేస్తాము. రేపు మార్నింగ్ ఆనరబుల్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. మన మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద క్లాక్ 24/7 మీరు ఏసీబీతో మీరు కాంటాక్ట్లో రావచ్చు. అది ఆడవసరం మేము రెస్పాన్స్ ఇస్తాం. మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు, మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు. లేకపోయినా పర్వాలేదు, మేము అడగమది కంపల్సరీ కాదు. కానీ మాకు సబ్జెక్టు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నెంబర్ 9154388981. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం 9154388981. ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు. మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలా మంది ఇది ఒక అపోహ ఉంటుంది. ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది. మీరు గమనించారు, ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ ఉంచే ప్రసక్తి లేదు. మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు. ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఓకే సార్. పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ స్థాపనకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన ఆందోళన 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మత్స్యకారులు టెంట్ వేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గొడుగులతో నిరసన వ్యక్తం చేసిన మత్స్యకారులు సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అనిత దిగి రావాలి, మత్స్యకారులకు న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో త్రాగునీటి కొరత కొనసాగుతుండగా మద్యం మాత్రం ఏరులై పారుతుందని టీడీపీ నేత తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్ట్ షాపులు ఇప్పుడు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారాయని ఆయన ఎద్దేవా చేశారు. అక్రమ మద్యాలు తాగి అనకాపల్లి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా మద్యం కల్తీ మద్యాన్ని తాగటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఏమే అలాగే మీరు మాట్లాడేది అవును మీరు మాట్లాడేది కానీ సార్ ఇలాగా ఈ రకంగా ప్లీజ్ కల్తీ మద్యం తాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ అనేక పేపర్లో రాసినటువంటి ఫోటోలతో సైతంగా కల్తీ హెడ్లైన్లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు ఏదో మందు ఉన్నాం కదా అని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి మాట్లాడి మీద పట్టి మాట్లాడటం తప్పితే వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే ఇది కాకుండా కల్తీ మద్యమే కాకుండా బెల్ట్ షాపులు అధ్యక్ష, బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చలవిడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడ దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష. ఈ బెల్ట్ షాప్ విధానం అనేటువంటిది ఉపాధి పథకం కింద దీన్ని ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. సరే, ఈ నువ్వు ఎలక్షన్లో కష్టపడ్డావు కదా, ఈ 2 షాపులు నువ్వు తీసుకో, ఈ 4 షాపులు నువ్వు తీసుకో అని చెప్పేసి వేలం పాటలు పెట్టి అమ్ముతున్నటువంటి విధానాన్ని మేము తగ్గిస్తున్నాం బెల్ట్ షాపులు అని చెప్పారు. ఎక్కడ తగ్గించారు? ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బెల్ట్ షాపులు అనేటువంటి ఎక్కడ ఉండటానికి వెళ్ళలేదు, బెల్ట్ షాపు అనేటువంటి ఎక్కడ ఉంటే బెండ్ తీస్తామని చెప్పారు. ఎంతమంది బెండ్ తీశారని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా ఈ మంత్రి గారు ఏదైతే ఒక షాపుకి 5 లక్షల రూపాయలు ఫస్ట్ పట్టుకున్నప్పుడు జరిమానా కింద విధిస్తామని చెప్పేసి అన్నారు. ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకున్నారో, ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకుంటే ఎంతమందికి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, దాని ద్వారా 5 లక్షలు పెనాల్టీ వేయటం వల్ల. ఇది కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ మధ్యకాలంలో పేపర్లో చూసాం, క్యాబినెట్లో డిస్కషన్ అయింది అనేటువంటి చూసాం. ఏదైతే పర్మనెంట్ అమ్ముకునేటువంటి పర్మనెంట్ షాప్లో బెల్ట్ షాప్ మెయిన్ షాప్ పక్కనే ఇచ్చే పెట్టామనేటువంటి చెప్పారు. దీని ద్వారా చెప్తున్నారు తప్పితే పేపర్లో ఈవేళ జరిగేవన్నీ కూడా బెల్ట్ షాప్నే మెయిన్ షాప్ కంటే ఎక్కువగా డెకరేట్ చేసి తప్పమే మీకు తప్పంగా కనపడుతుంది. టీడీపీ నేతల దాడులు ఇక ఎక్కువ కాలం కొనసాగవని, వాటికి తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ప్రజల్లో కూడా టీడీపీ నేతలపై తిరుగుబాటు జరుగుతుందని ఆయన అన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన మాజీ కౌన్సిలర్ సూర్యప్రభాకర్ బాబును పెద్దిరెడ్డి పరామర్శించారు.
చేతి పైకి ఎత్తండి ఒకసారి. శ్రీనివాస్ గారు దయచేయండి. కాలు కదిలించండి. అలానే తాడిపత్రిలో నియంత్ర పాలన జరుగుతుంది. అంటే అక్కడ అధికారులు కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అతను చెప్పిందే వేదం. నిన్న మాజీ కౌన్సిలర్ బాబు పైన దాడి చేసిండేది కాక మళ్ళా అతనే కూడా పోలీసుల దగ్గర స్టేషన్ల దగ్గర ధర్నా చేస్తాను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంటారు. ఏది ఏమైనా చట్టం మీద మాకు గౌరవం ఉంది. అధికారుల మీద పై అధికారుల మీద మాకు న్యాయం చేస్తారనే ఒక ఆలోచన ఉంది. కొంతమంది చిన్న చిన్న అధికారుల లోపాల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అధికారులు కూడా ఒక మార్పు అనేది రావాల. 16 నెలలు అయినా కూడా అధికారులలో కనీసం మార్పు రాకపోతే ఈ దాడులు ఈ విధంగానే కొనసాగిస్తుంటారు తెలుగుదేశం. ఏది ఏమైనా ఎప్పుడైనా కానీ దాని మూల్యమైతే చెల్లించుకోక తప్పదు. ఏదో ఈరోజు మేము చేస్తున్నాం, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు, అధికారులు కూడా మా పక్షానే ఉండాలని ఆలోచన చేయడం అనేది చాలా తప్పు. మనిషికి ఒక రోజు అనేది ఏదో ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు దాని మూల్యం అయితే ఖచ్చితంగా తీర్చుకుంటారు. అక్కడ ప్రజలు కూడా ఆవేశంతో ఉన్నారు. అతను ఏదైతే దాడులు చేస్తా అంటారో దానిపైన ఏదో రోజు తిరుగుబాటు అనేది జరుగుతుంది అక్కడ ఉండే ప్రజల్లో కూడా. అతను అనుకుంటా దాడులు చేస్తా అంటే ప్రజలు భయపడుతుంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా పార్టీకి ఉండరేమో అని అతను అనుకుంటాడేమో. కానీ అది ఒక కళ. ఒకవేళ అతనే మర్చిపోవాల్సి వస్తుందేమో. ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఈ విధంగా దాడులు చేస్తుంటే కూడా ప్రజల తిరుగుబాటుతో మొదలవుతుంది వాళ్ళ పతనం కూడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.